నిజంగానే ఆమని గారి ఎక్స్‌పీరియన్స్ మరి హెల్పే అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ ఆ రోజు నుంచి ఏదైనా సినిమాలో మార్పులు చూసారా మీరు ఇప్పుడున్న? బికాజ్ సినిమా ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ అయిపోయింది నౌ ఏ డేస్. ఆఫ్ కోర్స్ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ మనం చూస్తున్నాం. అండ్ వన్ సైడ్ ఈజ్ కల్కి, ఇట్లాంటి బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఆల్సో వీఆర్ వాచింగ్. లైక్ ఆ చేంజెస్ ఏమనుకుంటారు? అప్పట్లో ఉన్నది ఇప్పుడు మిస్ అయ్యింది సినిమాల్లో ఏంటి? ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి? ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటి? అప్పట్లో అంటే ఆ డైరెక్షన్స్ వచ్చే అది వేరు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ గారు అంటే అప్పుడు ఒక స్కూల్లా ఉండేది, చాలా నేర్చుకోవచ్చు మనం. రైట్. ఎందుకంటే ఆర్టిస్టులకి చాలా నేర్చుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళు అలాగే ఉండేవారు. డైరెక్టర్ అనేవాళ్ళు కెప్టెన్ అంటే అలర్ట్గా ఉండేవారు. కరెక్ట్. మార్నింగ్ 7 అంటే 6కి వచ్చి వాళ్ళు ఉండేవారు ఫస్ట్. అప్పుడే అందరినీ వాళ్ళు కూడా చార్జ్ చేయగలగారు. అలాగే ఒక 10 సార్లు రిహర్సల్ చేసి మానిటర్ చూసి తర్వాత టేక్ చేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అంటే ఆయన ఫీల్ అవుతారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాత్రం కాదు, మీరు అవ్వకండి సాయి రాజేష్ గారు, మిమ్మల్ని ఉద్దేశించి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఎవ్వరూను మాకు రిహర్సల్ మానిటర్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు ఆర్టిస్టులకి. వస్తున్నారు, చూసుకున్నారా, అయిపోయినాక టేక్ అంటున్నారు, మళ్ళీ ఇంకో టేక్ అయినా తీసుకుంటారు, కానీ మాకు దాన్ని కరెక్షన్ చేసుకుని నీట్ గా చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు. అది అంత టైం వాళ్ళు ఇవ్వట్లేదు. నాకనే కదా అందరికీ. అలాగే సో మాకు అక్కడ అలా చేసి ఆ స్కూల్లో అలా చదివి వచ్చి మాకు ఇక్కడ అలా చేసినప్పుడు జస్ట్ లైక్ సీరియల్ చేసినట్టు ఉంటుంది మాకు. ఇప్పుడు సీరియల్ అలాగే వచ్చామా ప్రాంప్టింగ్ ఇస్తే చెప్పేసి అలా అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ వీళ్ళని కదా, అందరూ అలాగే అయ్యాయి. న్యాచురాలిటీ మిస్ అవుతుందేమో. న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఒక 10 ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ మీకు ఒకసారి 10 సార్లు చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా బెస్ట్ చేయాలి. ఇప్పుడు అది లేదు. వచ్చిందా అయిపోయిందా, మీకు వచ్చిన ఓకే రెడీ టేక్ నెక్స్ట్ సీన్ అలా అయిపోయారు. అంటే అది ట్రెండ్ కూడా అలా మారిపోయింది. సో మేము ఆర్టిస్టులు కూడా దానికి అలా అయిపోయాం, అడాప్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము కూడా సీనియర్ అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళకి తగినట్టు మేము కూడా మారిపోయాము. ఓకే వచ్చామా చూసామా చేసేసామా అయిపోయింది అన్నట్టు అయిపోయింది. కొన్ని అనిపిస్తుంది చెప్పాలంటే చెప్పలేము, ఇలా ఉంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, చెయ్యలేము. థింగ్ ఏంటంటే అప్పట్లో రీల్ ఉండేది కాబట్టి మేబీ మీరు బయట రిహార్సల్ చేసేవాళ్ళు, రీల్ వేస్ట్ అవ్వకూడదు 10 సార్లు చూసి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి విజన్ ఇక్కడ మానిటర్లో కూర్చొని డైరెక్టర్ చూస్తుంటారు. సో వాళ్ళకి కరెక్షన్స్ ఇది ఉంది అంటే వెంటనే చెప్తారు. అప్పట్లో డైరెక్టర్స్ కి మానిటర్ లేదు, స్మాల్ దీంట్లో కెమెరా దాంట్లోనే చూడాలి. మా కెమెరాలో చూసి వాళ్ళకి బ్రెయిన్ లో ఒక విజన్ ఉంటుంది. ఆ డైమెన్షన్ లోనే వాళ్ళు చూస్తూ ఇది వచ్చి ఇలాగే వస్తుంది అని ఒక ఐడియాతో తీసేవాళ్ళు. అలాగే వచ్చేది కూడా. లెజెండ్స్ వాళ్ళందరూ, లెజెండ్స్ అప్పుడంతా చేసి. చిన్న కరెక్షన్ అంటే ఆమ్ని గారు సీనియర్ యాక్టర్. అంటే మేము క్యారెక్టర్ అనుకున్నాక మదర్ అనగానే ఈ క్యారెక్టర్ చేద్దాం, ఫాదర్ అనగానే ఇది క్యారెక్టర్ చేద్దాం. వాళ్ళకి మేము రిహార్సల్స్ వర్క్ షాప్ ఉంది, బట్ హీరోయిన్ వర్క్ షాప్ ఉంటాయి. అయితే అది నాకు తెలియదు. అంటే అది నాకు తెలియదు. అంటే మా అంటే కాదమ్మా, మీరు అడిగారు కనుక మా జనరేషన్ అంటే నేను జనరేషన్ చెప్పలేదు, ఇప్పుడున్న పాయింట్లో ఎంత సీనియర్ అయినా అంటే నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం. ఆమని గారు మెన్షన్ చేసేది ఏంటంటే బేసికలీ ఒక అలవాటు అనేది ఉంటుంది చూసారా మనకి. మార్నింగ్ ఇప్పుడు నేను శుభ సంకల్పం చేశాను. కరెక్ట్. కమల్ హాసన్ గారు ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్, ఆయనతో మేము వర్క్ షాప్ చేసాము, డ్రెస్ చూసాము, అలా యాక్టింగ్ చూసాము. ఇంత పెద్ద డైరెక్టర్ కె విశ్వనాథ గారు, అవంతా మేము చేయకుండా మేము సీన్ కానీ అక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము చేసేవాళ్ళం. కరెక్ట్. సో అది చెప్తున్నాను. గాట్ ఇట్. దోస్ డేస్ ఆ క్వశ్చన్ లో ఏంటంటే అప్పట్లో ఇప్పుడు మిస్ అయ్యేది ఏంటి అంటే అది మిస్ అవుతున్నాము అంటే ఇప్పుడు హరిగా చేసేయాలని చేసేస్తున్నారు. అలా లేకుండా కొంచెం ఎక్కువ హోంవర్క్ చేసేవాళ్ళం స్పాట్ లోనే. అదే ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుంది. కొంచెం టైం దొరికితే ఇంకొంచెం బెటర్. యాక్టర్ కి ఆల్వేస్ ఉంటదండి అది, ఇంకా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎంత చేసిన తృప్తి ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ పృథ్వీ, యూ లైక్ డెఫినెట్లీ దిస్ డిస్కషన్స్ అన్ని మీకు కొంచెం మేము సబ్ టైటిల్స్ వేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఐ హోప్ ఎవ్రీథింగ్. యా. సో ఫర్ యూ లైక్ ఈ సినిమా ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కూడా వాళ్ళు కూడా అంత అడ్వాన్స్ ఉన్నారులేండి మనలాగా. మేమంతా అన్ని వచ్చి నేర్చుకున్నాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు హీరోయిన్స్ అది అమ్మాయి అంతా చాలా బాగా చేస్తుంది అని అడిగేది నిజంగా. షీస్ వెరీ గుడ్. ఆ ఒక యాటిట్యూడ్ లేకుండా మేడం బాగా చేస్తున్నానా, ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఇట్లా చేస్తే ఎలా ఉన్నా అడిగేది. నేను చెప్పేదాన్ని కూడా, నువ్వు అద్దం ముందు కూర్చొని చేయని చాలా టిప్స్ ఇచ్చేదాన్ని. అంటే అమ్మాయికి అడగాల్సిన అవసరం లేదు, షీస్ ప్రొడ్యూసర్. కానీ
ఒక ఆర్టిస్ట్గా అడిగేది నన్ను. ఇంకా ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అందరూ అన్ని నేర్చుకుని వస్తారు. బేసికలీ డాన్సర్, సో ఆయనకి అన్ని తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నాట్ ఓన్లీ ఈ సినిమా గురించి చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నా. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.